మచ్చా రాత్రి మన ఫ్రెండ్స్ రాత్రి దయ్యం చూసినారా, దాని గురించి మనల్ని బాబాజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. దాని గురించి ఇప్పుడు మనం బాబా దగ్గరికి వచ్చాం. బాబా గారు ప్రణాళి బాబా గారు. చెప్పండి నాయనా. బాబా గారు మా ఊరి దగ్గర ఉన్న చింత చెట్టు మీద మా మిత్రులు ఒక దయ్యాన్ని చూశారు బాబా గారు. ఆ దయ్యాన్ని మీరు బంధించాలి బాబా గారు. తెలుస్తా. 200 రూపాయలు నాకు ఇవ్వాలి. ఆ రామేంద్ర పెట్టండి. అలాగే బాబా గారు, ఇదిగోండి మీ 200 రూపాయలు. ఇదిగో నాయనా తీసుకోబోతా, ఇది నీవి. పిలిపించి రాయి మీద చికాట్ వేయించానైనా తెల్లగా పౌడర్ పూసుకొని ఉండదు. ఈడ కూకొని ఉండవు. అది కాదు సార్, మేము మొన్న చించెట్టు మీద దయ్యం చూసినాం స్వామి. అందుకే ఈ బాబాని నెల్లూరు నుంచి తీసుకొని వచ్చినాం. నీకేం తెలుసురా, నువ్వు ఇంటికి నుండి ఊరకు తిరుగుతుంటే ఎట్ట రావురియా? దయ్యం చూసాం రా, రుచిగాడు కాండాలే. ఊరా, మన సమస్యలన్నిటికీ ఈ బాబానే పరిష్కారాలు చెప్తారా. సూర్రా ఎలా ఉన్నాడో. ఈ మాయాపూరి తీసుకెళ్ళి ఆ స్తంభం మీద తెల్లండి, దయ్యం వస్తుంది బయటికి. సరే బాబా గారు, మేము పౌడర్కి స్తంభం మీద కొట్టి దయ్యంతో తిరిగి వస్తాం బాబా గారు. అక్కడ స్తంభం ఉందిరా, దాని మీద వెళ్ళి కొడదాం పట్టం రా. ఓం హవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఇదూరు దయ్యము పట్టుకోండి రా. బాబా గారు, ఇదిగోండి బాబా గారు మీ దయ్యము. ఓం భీం జాం. నా కోరిక డాన్స్ చేయాలి, మంచి డీజే సాంగ్. పాట పేరు చెప్పు. పాట పేరు నాగి. ఏదో వేస్తున్నా చూడు. దగ్గరికి కొత్త నెరవేరింది దయమా, నెరవేరింది. ఎందులో మొగదే ఆడదారా నానిట సావది ఒక 90 మంది చెప్పరా. రాండి బతురా, అలా రాండి. ఇక్కడికి వచ్చి కూకోర్రి. ఇప్పుడు శ్రావణ్ గారు రా. శ్రావణ్ దోబులు పుట్టు కూడా. శ్రావణ్ లేరా. ఏమైందిరా నీకు? అది ఏంద్రా, నేను ఇక్కడ అనుకున్నా. నీ ఇంట్లో కదా నిద్రపోతా ఉన్నది. ఇవాళ తారీఖేనిరా? ఇవాళ తారీఖు 9 రా. రేపు ప్రతి నెల 9వ తారీఖున నాకు దయ్యం ఎక్కుతుందిరా. నన్ను కాపాడినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ రా. అదేరా, నువ్వు మా ఫ్రెండ్ రా, నిన్ను కాపాడడం మా బాధ్యత రా. సరేరా.
బాబు గారు సరే సరే నేమంగా వెళ్ళి మళ్ళా దయ్యం ఎక్కితే రండి మళ్ళీ తీరి ఫ్రీగా వేద్దాం వేస్తా